నేను మొబైల్లో వేసి చూపిస్తాను, మీరే నమ్మరు. చెట్టు నెట్టు ఉండదు ఫ్రెండ్స్. ఇదా చూడండి, దిట్స్ లైక్ ఏ ట్రీ. ఇదండి ఇది కాండము. చూడండి, మీరే చూడండి, చెట్టు నెట్టు ఉండదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజిట్ చేయడానికి వచ్చాం బెలూమ్ గుహల్ని. ఈ బెలూమ్ గుహల్ని చాలా రోజుల నుంచి విన్నాం, కానీ ఫస్ట్ టైం దీన్ని చూడడానికి నేను బయలుదేరాను. ఈరోజు విజిటింగ్ మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటా. గుహల లోపల మనం పోవడం, ఇది వినేదానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉన్నది. హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద బుద్ధుడి విగ్రహం. ఒకప్పుడు ఈడంతా బుద్ధులు జైనులు ఉండడం వల్ల ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉండదనేసి చెప్పారు. అప్పుడు నేను ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నా. ఇది చూస్తా అంటే ఒక 20 feet ఉన్నట్టే ఉన్నది, చాలా పెద్దది. దాని దగ్గరికి పోయి చూద్దాం. నేనే అసలు నమ్మలేకపోతున్నాను ఇంత పెద్దది ఉండదని. ఇక్కడ బెలూమ్ కేవ్స్కి కాడి నుంచి కొంచెం లోపలికి రాగానే బుద్ధుడి విగ్రహం మనకు దర్శిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వెనకలో ఉన్న కొండ కంటే బుద్ధుడే హైట్ ఉండేట్టుండే అని కనిపిస్తుందా? వావ్, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న గుండి కొండ అంత అయినాడు, ఓ 20 feet ఉంటుంది కదా. కింద తాళం వేసినారు, లేదంటే మనము లోపలికి పోయి మరీ చూస్తుంది వాళ్ళము. చుట్టూ అంతా కంచేసేసినారు ఫ్రెండ్స్. కేవ్స్లోకి ఒకటే ఒక దారి, అది ఇటు సైడ్ నుంచి ఇట్లా పోవాలంట కేవ్స్లోకి. బెలూమ్ గుహలు ఇడే రాసిండారు, హెచ్చరిక కూడా పెట్టుండారు. టికెట్ ఆడ ఫస్ట్ స్టార్టింగ్ అడిగా అన్న తీసుకొని కట్ చేసేసినాడు. నేను ఆల్రెడీ అది చూపించాను. పెద్దలకి 70, చిన్నపిల్లకాయలకి 50 రూపాయలు. వావ్, ఎంట్రీ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనమే కాకుండా ఇక్కడికి ఎవరు ఆల్రెడీ వచ్చేసినట్టున్నారు. ఇక్కడ 2 వైపులు ఉన్నది, ఇటొకటి, ఇది మెయిన్ దారి. స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ దారిలో కాడికి పోయేదానికి రూటే లేదు. మనం బ్లాగ్ అనేది మొదలు పెడతాము. గుహలోకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఆ గుహలోకి ఎంట్రీ లేదు, దాని పక్కకు పోయేదానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు చూడండి కావాలంటే. ఎందుకంటే ఆడ నుంచి కిందికి పడిపోయేదానికి ఉంటుంది. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి బెలూమ్ గుహలు కాదు, బిలం గుహలు. బిలం అంటే గుంత. ఏదో ఇది కింద పడిపోవడం వలన ఒక బిలం అనేది ఏర్పడింది. అప్పుడు ఇక్కడ గుహలు ఉన్నాయని తెలిసింది. దానివల్ల దీన్ని బిలం గుహలు అనేవాళ్ళు. కాలక్రమేణా బిలం గుహలు అంట లాస్ట్కి ఇది బెలూమ్ గుహలుగా మారిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది, అమేజింగ్గా ఉంటుంది. ఇంతకుముందు మనం బయట నుంచి చూసిన గుహ ఇదే. బెలూమ్ గుహల గురించి ఇక్కడ హిస్టరీ ఇచ్చారు. 1884లో పుస్తకాలలో రాబర్ట్ బ్రూస్ అని ఆయన రాసినాడంట. మనం ఇప్పుడే ఎంటర్ అయినాం లోపలికి. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడక్కడ లైట్లు వేస్తున్నారు. ఈ కానీ ఆరిపోయినంటే కటిక చీకట్లో మనం ఉండాల్సింది వస్తుంది. ఇక్కడ అస్సలు ఆక్సిజన్ కూడా అంతగా లేదు. ఈ సహజ సిద్ధంగా ఏర్పడినాయని చెప్తే నమ్మేదానికి కూడా లేదు. ఎంత సహజ సిద్ధంగా ఏర్పడినాయి చూడండి. మొదట్లో అంటే ఇక్కడ బెలూమ్ గుహల్లో నిధులు దొరుకుతాయని చెప్పి చాలామంది ఎతికేవాళ్ళంట. తర్వాత దీనికి బాగా అలవాటు పడినారంట జనాలు. వావ్, ఇక్కడేదో ఉంది ముఖద్వారం, సింహద్వారం అని కూడా అంటారు ఫ్రెండ్స్. దీన్ని సింహద్వారం. అదే చూడండి, నేమ్ ఇచ్చారు. ఇంత దూరం మీకు కనిపిస్తలేదు తెలీదు. సింహద్వారం అంటే ఇది మన ఇంటికి గుమ్మం ఉంటుందా అలా. బెలూమ్ గుహల్లో ఎంటర్ అయ్యేదానికి ఇది
సింహద్వారము చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, సహజ సిద్ధంగా ఏర్పడినా కానీ ఇదేదో సినిమా సెట్టింగ్లు వేసినట్టు ఉంటుంది. అది అసలు రాళ్ళా లేకపోతే ఇంకేమన్నా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. కదిపిద్దామంటే భయం వస్తుంది. రాళ్ళే, నేను ఇంకా సినిమా సెట్టింగులు సగం కట్ట వదిలేసినట్టు అనిపిస్తుంది దీన్ని చూస్తూ ఉంటే. పైగా అక్కడక్కడ ఉన్నాయి. ఏంది ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజనా? ఇక్కడ 3 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఏ దారిలో పోవాలి ఇంతకీ? ఇక్కడ 3 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. చలపతి రెడ్డి హాల్ అంట. ఓ ఇది హాలా? ఇన్ని లోపలికి ఓ ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్. ఇలా పోవాలంట మనం. హాయ్ ఫ్రెండ్స్, ఈ గుహల లోపలికి పోయే కొద్దిగా దారి అనేది చాలా చిన్నదిగా, ఇరుకుగా, చాలా ఇబ్బందిగా తయారవుతుంది. ఎంతైనా సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు అంటే ఇంత ఇరుగ్గానే ఉంటాయేమో. ఏందో ఫ్రెండ్స్, వీడికి వచ్చిన కాంచి కొంచెం గుండెల్లో భయంగా ఉంటా ఉండదు. పిన్ డ్రాప్ సైలెంట్. ఆడో ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మనకి వీడి దాకా రీసౌండ్ వస్తుంది. సో దానికనేసి కొంచెం భయం ఎక్కువ వస్తుంది. కొన్ని చోట్ల అయితే లైట్లు పెట్టుండారు. లైట్లు పెట్టుండడం వల్ల మనం ఆ సరౌండ్స్ని మనం కనుక్కోగలుగుతాము. ఈ దారిలో పోండి, ఈ దారిలో పోండి అని వాళ్ళే చూపిస్తా ఆరోస్ వేసినారు. ఈ టైంలో కానీ కరెంటు పోతే పైసలు ఫ్రెండ్స్. ఈడండి ఫ్రెండ్స్, ఈడ ఒక దారి వచ్చిండదు చూడండి. ఈడికి ఒక దారి వచ్చిండదు, ఇటు ఒక దారి ఉండదు. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ దారిలో ఇద్దాము. ఫస్ట్ ఇలా పోయి చూద్దాం. ఇది కోటిలింగాలకు దారి అంట. ఇదే దీని కొంచెం ఈ కోటిలింగాలు అంటే ఏంటి, ఇంకోటి ఏదో ఇక్కడ జలపాతం ఉందంట. ఐ మీన్ గంగావతి వెళ్ళి భూమిలోంచి వస్తుందంట. ఆ రెండింటిని చూడడానికి నేను మ్యాక్సిమం అంటే ఇక్కడికి రావడానికి ఫస్ట్ కారణం ఈ రెండే. వాటి గురించి వినడం వల్ల ఇక్కడికి వద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. అసలు పిన్ డ్రాప్ సైలెంట్ ఫ్రెండ్స్, భయం వేస్తుంది. పైగా ఎవ్వరు లేరు మనిషి సంచారము. ఆడొచ్చేది ఏదో సౌండ్ కదా, నా బ్యాగ్ సౌండ్ ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఎంత దూరం, కనీసం ఫోన్కి సిగ్నల్స్ కూడా లేవు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎవరో ఉండారు ఫ్రెండ్స్ లోపల. ఇలాంటి గుహల్లో వచ్చేటప్పుడు గుండె మాత్రం చాలా ధైర్యంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంటే గుండె ఆగిపోయేటట్టు ఉండదు సౌండ్లకి. ఇక్కడ క్లోజ్ చేసినారు ఫ్రెండ్స్. నేను ఇంకా లోపలికి ఉందా అస్సలు నమ్మలేకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎంత లోపలికి ఉందో కూడా అర్థం కావట్లేదు. నేనేదో 1-2 అడుగులు అనుకున్నా కానీ ఇది ఓ మై గాడ్ అడ్వెంచర్ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ మన జీవితం. నేను వద్దనుకునే కొద్దిగా అడ్వెంచర్ని నేను వదలలేకపోతున్నాను. అడ్వెంచర్ నన్ను వదలట్లేదు. ఎప్పుడు చూసినా అడ్వెంచరే నా జీవితం. ఓ మై గాడ్, ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ ఎంత ఇరుకైపోతుంది కదా. ఓ షిట్. ఏంది ఫ్రెండ్స్, దీనికి ఎండింగే లేదా? మన సెల్లో లైట్ వేసుకున్నాం ఫ్రెండ్స్.
షిట్, ఏంది ఫ్రెండ్స్? Oh my god, ఏంట్రా ఇది? ఫ్రెండ్స్ ఒక 10 minutes ఫ్రెండ్స్. మళ్ళీ నాకు కొంచెం ఎవరైనా మనుషులు వస్తా అంటే వాళ్ళతో పాటు పోదాం, ఎందుకంటే కొంచెం భయం ఎక్కువ వేస్తుంది. ఇక్కడ దారి చూసారుగా ఎంత చిన్నదిగా ఉండదు, దానికన్నా కొంచెం భయం ఎక్కువ అవుతుంది. ఒక 10 minutes ఫ్రెండ్స్, ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు పోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఒకటి ధైర్యం చేసి ముందుకు వచ్చాను, ఎవరు రాలేదు. చాలాసేపటి నుంచి ఒక 10-15 నిమిషాలు చూశాను, ఎవరు రాలేదు. బయటికి రాగానే మాయా మందిర్, పాతాళ గంగా అని వచ్చినాయి బోర్డులు. ఇంకా ఒకసారి పాతాళ గంగా ఒకదాన్ని చూసేసి తర్వాత మాయా మందిర్కి వెళ్ళిపోదాము. ఈ కోట్లింగాన్ని ఏడ మిస్ అయినాను నేను, ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మనం రీచ్ అయ్యామనుకుంటాను. ఇక్కడ చాలా వంగి కూడా కూర్చొని నడచాలి, ఎందుకంటే ఇక్కడ మనం సరిపోవట్లేదు. పైకి బ్యాగ్ తగ్గుతుంది. ఇదండి ఫ్రెండ్స్, ఇదే పాతాళ గంగా. అదండి ఆయన శివుడు. వానాకాలం మాత్రం అక్కడ వాటర్ పడుతూ ఉంటాయి, ఇక్కడ నుంచి వాటర్ జారుతూ ఉంటాయి. ఇది భూమి నుంచి వచ్చే స్వచ్ఛమైన నిజమైన నీరు. మనం ఇక్కడ విజిట్ చేయడమే గొప్ప వరం అనుకున్నాం, ఎందుకంటే నిజమైన పాతాళ గంగా ఆయన శివుడు, గంగాదేవి. మనం ఇక్కడ ఒకసారి నీళ్ళలోకి దిగి చూసారు కదా ఫ్రెండ్స్, నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. పాతాళ గంగలో డబ్బులు వేస్తే మంచిది అంటారు. మనకి అదృష్టం దురదృష్టం జబ్బులు అయితే చిల్లరుంది. ఓకే ఫ్రెండ్స్, సేమ్ దారి గుండా మనం బయటికి వెళ్ళిపోదాము. ఇదండి ఫ్రెండ్స్, కొంతమంది బ్రదర్స్ అయితే కానిచ్చారు. ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే కన్ఫర్మ్. ఓకే బ్రో, మనం కోట్లింగాల రూట్లో వెళ్దాము, తర్వాత మాయా మందిర్ రూట్ పోదాం. గుహలోకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. పాతాళ గంగ దాటిన తర్వాత కోట్లింగాలకు వెళ్ళే రూట్లో మనం వస్తున్నాము. కుడిపక్క దారిలో కోట్లింగాలు, ఎడపక్క దారిలో మాయా మందిర్ అంట. ఇక్కడికి పోతా ఉంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది న్యాచురల్గా ఫామ్ అయిందంటే అసలు నమ్మలేకపోతున్నాను. దీంట్లో ఏమన్నా అంజీ సినిమాలో చూపించినట్టు ఏమన్నా పాములు ఏమన్నా వస్తాయేమో ఫ్రెండ్స్, బుస్ అంట బయటికి. ఇది చూడండి, అసలు ఆ చెట్టే. ఇక్కడ లైటింగ్ కూడా సరిగ్గా లేదు, నేను మొబైల్లో వేసి చూపిస్తాను, మీరే నమ్మరు. చెట్టు ఉన్నట్టు ఉండదు ఫ్రెండ్స్. ఇది చూడండి, దిట్స్ లైక్ ఏ ట్రీ. ఇదండి, ఇది కాండము. చూడండి, మీరే చూడండి, చెట్టు ఉన్నట్టే ఉండదు ఫ్రెండ్స్. ఇంకా కోట్లింగాల రూట్లో పోదాము. మనకంటే ముందు ఎవరో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఉండారు, ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంతసేపు సోలోగానే కదా. ఏదైనా ఆక్సిజన్ పైప్స్ కాడ కొంచెంసేపు నిలబడాలి ఫ్రెండ్స్. ఆక్సిజన్ అందక అస్సలు ముఖం నిండాక చెమట్లే కాదు, ఇది చూడండి, ముఖం నిండాక చెమట్లే కాదు, బేసిక్గా భయం కూడా వేస్తూ ఉండదు ఆడాడ సౌండ్ సడన్గా రావడం వల్ల. ఇది కోట్లింగాల రూట్ అనుకుంటా ఫ్రెండ్స్. ఎక్కడ ఉండదో కోట్లింగాలు చూడాలి. మనం కోట్లింగాలకి రీచ్ అయినాం ఫ్రెండ్స్. కోట్లింగాలు అంటే కింద లింగాలు ఉంటాయి అనుకున్నాను, కాదు ఫ్రెండ్స్. ఇలా లింగాల రూపంలో స్టోన్స్ కట్ అయిపోయి ఉండడమే కోట్లింగాలు అంటారు. చూడండి, ఇదంతా అలాగే ఉండాలి. దట్ వాజ్ అమేజింగ్గా కూడా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, నిజంగానే అమేజింగ్గా ఉన్నది. దానితో డిస్కో లైట్ వలన
ఇంకొంచెం బాగా వస్తుంది. అవతల పక్క ఫ్యామిలీ ఎవరో ఉన్నారు, దానికని అటు సైడ్ పూర్తి తిప్పట్లేదు. దట్స్ ఇట్ గైస్. ఇది కోట్లింగాలు వ్యూ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వచ్చేసి పాతాళగంగా చూసేసినాము, కోట్లింగాలు చూసేసినాము. ఇప్పుడు వచ్చేసి మాయా మందిర్ అంట. ఈ గోడలోంచి పోతే అవతల గోడలోంచి వచ్చేసి ఉన్నాయేమో ఫీచర్స్. అందుకే మాయా మందిర్ అని పెట్టినారేమో, లేకపోతే ఏదైనా మెజిషియన్ ఉన్నాడేమో. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకుంటాను. ఈడ కొంచెం వచ్చిన దగ్గర వచ్చిన అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఓ మళ్ళీ వంగి నడచాలి ఫ్రెండ్స్. దారి కూడా చిన్నదైపోయింది. ఈసారి జాగ్రత్తగా నడచాలి, రాళ్ళ మీద చేతి పెట్టుకుంటా, లేదంటే తలకాయ పట్ట అంటుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓ లైటింగ్ లేదు కదా, ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫ్రెండ్స్. బా దారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కొన్ని చోట్లేమో ఇలా ఎత్తుగా ఉంటుంది, కొన్ని చోట్లేమో ఇలా డౌన్ అయిపోతుంది, మళ్ళీ ఏమో ఎత్తుగా వస్తుంది ఫ్రెండ్స్. చూసుకొని పోవాలి. ఇదో చూడండి, ఇక్కడ అమ్మా పగిలింది. ఇంతేనా మాయా మందిర్ అంటే? ఏందో అనుకున్నాను. ఇదేంటి ఫ్రెండ్స్, ఈడే ఉన్నాం. దీని పేరు మాయా మందిర్ అంట ఫ్రెండ్స్. ఇది కొంచెం ఏ దానికి ఈ పేరు పెట్టారు? ఓహో ఓకే ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం అటు ఇటు ఒకేలా ఉండదు, అటు తిరిగినా ఇటు తిరిగినా. అందుకే ఆ పేరు ఏమైనా పెట్టినారేమో. పైనుంచి హోల్స్ కూడా చూడండి. నిజం చెప్పాలంటే ఇది మాయే ఫ్రెండ్స్. ఎందుకంటే రాయలంతటికి రాళ్ళు ఇలాంటి గుహల్లో ఇంత అందంగా కరెక్ట్ షేప్లో కట్ అయి ఉండడం ఇది మాయే కదా ఫ్రెండ్స్. దానికనే దీనికి మాయా మందిర్ అని పేరు పెట్టినారేమో. ఇది చూసేదానికి చూడండి ఎంత టెర్రఫిక్గా ఉండదు. డేంజరస్ వీడియో పెడదామని ఎప్పటి నుంచో కోరిక, ఇక్కడ చేరిపోయేటట్టున్నది. ఇలా చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్గా ఫామ్ అయినా కానీ ఎవరో చేతులతో చెక్కి వాళ్ళకి నచ్చిన డిజైన్లో చేసి వదిలేసినట్టే ఉంటున్నాయి ఇక్కడ బండలన్నీ కూడా. బాగా అనిపిస్తుంది, కానీ మైండ్ అప్పుడప్పుడు పోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్లో చూసినప్పుడే. అబ్బా, ఇప్పటికి 2 సార్లు చూసుకొని కొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను తెలుసుకొని కొట్టుకున్నట్లేదు. ఇదేంటంటే పట 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 తగులుతూ ఉంది. ఈ ఆడ చూసుకొని కదా అడిగేయాల్సిందా. తొందరపడి అడిగి ముందుకేస్తున్నాడు, పట్టని తగులుతుంది. మళ్ళీ తొందరపడి అడిగేస్తున్నాడు, పట్టని తగులుతుంది. తల బుడిపిలకే తట్టుండే. వచ్చేసినాను ఫ్రెండ్స్. అబ్బా ఎత్తండి. ఇక్కడ దారి చాలా ఇరుగ్గా ఉంది. పర్లేదు ఫ్రెండ్స్, మనకు కొంచెం బొద్దుగా ఉన్నా పడతాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు నిజమైన ఎనర్జీ ఎందుకు తెలుసా ఫ్రెండ్స్? వాటర్ కాదు, క్వార్టర్ కాదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అది ఎంత ఎనర్జీ వచ్చేస్తుంది అంటే డైరెక్ట్ ఇక్కడి నుంచి వరల్డ్ వాకింగ్ చేయమన్నా చేసేటట్టు వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఈజ్ మైండ్. మీరు చేసే సబ్స్క్రైబ్తో ఫుల్లీ ఎనర్జీ ఛార్జ్ అవుతా, నేను ఫుల్ ఛార్జ్ అవుతా. బాగుంది కదా ఫ్రెండ్స్, చూసేదానికి లొకేషను. ఇంకా మిగిలింది లాస్ట్ ఇదే అనుకుంటా ఫ్రెండ్స్. ఇదో ఇంకోటి ఉందో, ఒకసారి దీన్ని విజిట్ చేసేసి వద్దాము.
ఇలాంటి చోటుకి ఒంటరికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు నుంచి కాలికి ఏదో నీళ్ళలాగా వచ్చింది దారిలో ఏడాడ నీటి దారి ఉంది. దాని మీద కాలు వేస్తే అది బంకగా వస్తూ ఉంది. ఇదండి ఫ్రెండ్స్, ఈ వాటరే కదా, వాటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మెట్లు వచ్చాయి ఫ్రెండ్స్. ఆడాడ రాళ్ళకి నీటి చెమ్మ వస్తుంది. నీటి చెమ్మ వచ్చేసి అది చుక్కలుగా నేల మీద పడుతున్నాయి ఫ్రెండ్స్. హాయ్ బ్రదర్, ఇదే రూటు? పేరు కొట్టేశారు అక్కడ కనపడలేదు. అది ఓడలు మరి ఇక్కడ మండపం ఉంది. అంతా యూట్యూబర్ అసలు బ్రదర్. రైడింగ్ వేణు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేణు నా పేరు. వేణునా? రైడింగ్ వేణు ట్రావెలర్. ఓకే ఓకే. మామూలు వేణు ట్రావెలర్ విజిట్ చేసిన ప్లేస్ ఒక దిక్కు అయితే, ఈ ఓడల మరి చెట్టు మరిమాన్ అనేది ఇంకో దిక్కు. ఎందుకంటే ఇక్కడ అస్సలు ఆక్సిజన్ లెవెల్స్ చాలా డౌన్లో ఉన్నాయి. అయితే చాలా చోట్ల నీటి దారులు ఎక్కువ పడుతూ ఉన్నాయి. ఇదో చూడండి, ఇక్కడ కూడా నీటి దారి ఉంది, ఇక్కడ నీటి దారి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. నేను ఇంత కష్టపడేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ దయచేసి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. దారి చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్లో అసలు ఏడబట్టినా కానీ నీటి దారిలో ఉన్నాయి. ఈ రూట్ ఏం రూటో నాకు తెలీదు, ఎందుకంటే ఆడ నేమ్ అనేది గీకేసినారు. వచ్చేసినాను. ఓడలు మరి ఇదా మండపం ఇదా ఏమో నాకు అంత క్లియర్గా తెలీదు. చూసేదానికి మాత్రము అన్నిటి నుంచి నీటి దారులు ఇక్కడే ఎక్కువ ఆడుతున్నట్టున్నాయి. ఆక్సిజన్ పైప్స్ కూడా సరిగ్గా లేవు ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అంతా చూసాం కదా, ఆక్సిజన్ పైప్స్ ఆడాడు ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇదో డ్యామేజ్ అయిపోయిండే, దాంతో ఆక్సిజన్ లేదు. చాలా చోట్ల ఊపిరాడడం చాలా కష్టంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, సింహాసనం లాగా ఉంది. ఒక సెకండ్ ఫ్రెండ్స్, లైట్ వేస్తాను. మీరు చూసినా కానీ సింహాసనం అనే అంటారు ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, చూడండి సింహాసనం ఉన్నట్టే ఉన్నది. కూర్చునేదానికే ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. మనం గోడలమర్రిలోకి రీచ్ అయినామంట. ఇదే అంట గోడలమర్రి. ఇప్పుడు ఏరన్నా నడిస్తే అడిగినాను, కానీ ఇదే గోడలమర్రి అని చెప్పడానికి కూడా కొంచెం డౌట్గానే ఉంది. ఇక్కడ ఏంటంటే నీటి దారులు ఎక్కువ కారుతూ ఉన్నాయి. ఓ షట్, ఇలా పోవడం కూడా పోయా. ఇంతే ఫ్రెండ్స్, ఇంత మించిపోయిన అంటే నేను కింద పడతాను. ఎందుకంటే కింద అంతా బంక మట్టి. చూడండి, ఇక్కడ కాలు పెడతా అంటే జారుతూ ఉంది. దాన్ని చూడండి, కాలు తీసి తీరితే లోపల జారిపోతున్నాను నేను. జస్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని దాన్ని ఎంత స్మూత్గా ఉందో. మనం జాగ్రత్తగా 1 by 1 రావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. మీకోసం చాలా రిస్క్ చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్ ఊరికి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఎంత రిస్కో మీకు తెలుసు. ఊరిని చూసి వెళ్ళిపోకుండా నాకు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని భావిస్తున్నాను. ఇంకా మనం మళ్ళీ రిటర్న్ జర్నీ చేద్దాం. ఇంకా 1 or 2 ప్లేసెస్ ఏమన్నా ఉంటాయేమో, వాటిని ఇంకా ముగిచేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ డెస్టినేషన్ 1000 పడగలంట. ఇది సరిగా కనపడదు, లైటింగ్ లేదు కాబట్టి. ఇట్స్ ఓకే, ఇదే చూపించాల్సింది లాస్ట్ డెస్టినేషను. దీంతో మనం ఈరోజు వచ్చిన బ్లాగ్ అంతా కంప్లీట్. దీనిపైన ఇంకేమన్నా ప్లేస్ ఉందేమో కనుక్కొని పోవాలి. ఇదే 1000 పడగలు. అంటే పడగలు అంటే పాములాగా ఉంటుందని కాదు, పాము పడగని దీన్ని దిగుకు వంచి ఉన్నట్టు ఉంటుంది. దానికనే దీన్ని 1000 పడగలు అని అంటారు. ఇదండి,
లోపల కూడా పోయేదానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి మొత్తం అంతే, ఇంతే. ఇది క్లోజ్ ఫ్రెండ్స్. ఇదండి, ఇదన్నీ పాము పడగల్లాగే ఉంటాయి చూసేదానికి. దానికని 1000 పడగలు అంటారు దీన్ని. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ ఆ ప్లేసెస్కి ఎండింగ్ యాడో సైంటిస్టులు కూడా ఇంకా కనిపెట్టలేదంట. సో దానికని కొన్ని ప్లేసెస్ మనం ఇంకా విజిటింగ్, మనుషులు తిరిగేదానికి విజిటింగ్లో ఇంకా లేవు. అవి కూడా వచ్చినప్పుడు ఈసారి ఎప్పుడైనా మళ్ళీ వచ్చి పెడదాంలేండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టుడే బ్లాగ్ అనేది ఆల్మోస్ట్ డన్ ఫ్రెండ్స్. మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బెలూన్ గుహం అంతా చూపించేసినాను. తాడిపత్రి పోయేవాళ్ళు కానీ, ఇంకా కర్నూలు పోయేటోళ్ళు కానీ, నంద్యాల పోయేవాళ్ళు కానీ, ఇంకా కర్నూలు నుంచి కడప పోయేవాళ్ళు కానీ అందరికీ విజిటింగ్ చేసేదానికి బెస్ట్ ప్లేస్ అంటే నాకు తెలిసి బెలూన్ గుహలు కూడా ఉన్నాయనేసి నేను అంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.